ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 133వ అధ్యాయం ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదుగా దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ వాక్యం మరొకసారి చదువుతున్నాను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం ఈ యొక్క పాఠ్య భాగం చూసుకున్నట్లయితే ఇది ఐక్యత కోసం దేవుడు వివరిస్తున్నాడు. ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అక్కడ దేవుడు ఆశీర్వాదానికి శాశ్వత జీవానికి అచ్చట మీరు ఉండవలెనని సెలవిచ్చాడంట దేవుడు. అంటే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, అయితే ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో, ఏ భార్య భర్తల మధ్య అయితే ఐక్యత ఉంటుందో, ఏ యొక్క సంఘంలో అయితే ఐక్యత ఉంటుందో అక్కడే దేవుడు ఆశీర్వాదానికి శాశ్వత జీవానికి ఉండమని సెలవు ఇచ్చాడంటే. ఇంగ్లీష్లో ఉంటుంది హీ కమాండెడ్ అని ఉంటుంది. అంటే దేవుడు వాటిని అక్కడే మీరు ఉండాలి. ఎక్కడైతే ఐక్యత లేదో అక్కడ మీరు ఉండడానికి వీల్లేదు. ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ మీరు ఉండాలి అని ఆశీర్వాదానికి ఆజ్ఞ ఇచ్చాడంట. సో మనం ఆశీర్వాదం కోసం మనం ప్రాకులాడవలసిన లేదు. మనం ఏం చేయాలంటే ఐక్యతని మన కుటుంబంలోనూ, మన భార్య భర్తల మధ్యన, లేదంటే మన సంఘంలోనూ ఐక్యతను మనం కాపాడుకుంటే చాలు. ఐక్యత ఏం తీసుకొస్తుందంటే ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని మన మధ్యన ఉండేలాగా, నివసించేలాగా చేస్తుంది. ఇంకొక విధంగా మాట్లాడుకుంటే ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని ఒక గోడలా కాపాడడానికి ఏముండాలంటే ఐక్యత ఉండాలన్నమాట. ఇంకొక వేరే విధంగా కూడా ఆలోచించుకుంటే ఎక్కడైతే ఐక్యత పోతుందో, ఒకవేళ మీరు ఆల్రెడీ ఆశీర్వదింపబడి ఐక్యతను మీరు కోల్పోతే కనుక, లేదంటే ఆ యూనిటీని మీరు లూజ్ అయితే కనుక మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క ఆశీర్వాదాన్ని మీ నుంచి వెళ్ళిపోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ గోడను మీరు తీసివేస్తున్నారు, లేదంటే ఆ ద్వారాన్ని మీరు ఏంటంటే ఓపెన్ చేస్తున్నారు. సో మీ ఆశీర్వాదం మీరు పెట్టిన ఏంటంటారు ఆ యొక్క ఐక్యత లేని పరిస్థితుల్ని మీరు తీసుకురావడం వలన ఆ యొక్క అక్కడి నుంచి ఆశీర్వాదం వెళ్ళిపోవడానికి ద్వారాలు తెరవబడతాయి అన్నమాట. ఇంకా ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా క్రీస్తులో మనం ఐక్యపరచబడినప్పుడు మనకి ఇవ్వబడుతుందంట. అంటే క్రీస్తుకి మనకి ఒక్క ఐక్యత వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆశీర్వాదం మనతోనే పాటు ఉంటుంది అనమాట. ఒకసారి ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. క్రీస్తు నందు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి అవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే మనం క్రీస్తుతో ఏకమైనప్పుడు, క్రీస్తుతో మనం అన్యోన్య సహవాసం గలవారమైనప్పుడు, మనం ఆయన వాక్యాన్ని వెంబడించినప్పుడు, ఆయన మనతో సహవాసం చేసినప్పుడు, మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ ప్రతి ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహింపబడుతుంది. సో మనం ఈ 2 వాక్య భాగాల్లో తెలుసుకున్నది ఏంటంటే ఐక్యత అనేది క్రీస్తుతో ఐక్యత, మనుషులతో ఐక్యత, లేదంటే కుటుంబం మధ్య ఐక్యత అనేది ఆశీర్వాదం మనతో పాటు జీవించడానికి, మనతో పాటే ఉండడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం. అట్టి ఐక్యతని మనం మన కుటుంబంలోనూ, మన సంఘంలోనూ, లేదంటే మన దేవునితో మన సహవాసంలోనూ మనం మెయింటైన్ చేయడం మనం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, అయ్యా మీరు ఈరోజు మాకు ఐక్యత ప్రాముఖ్యతను మీరు నేర్పించినందుకు అన్నారు. ఇది మొదలుకొని మా కుటుంబంలోనూ, మా సంఘంలోనూ తండ్రి, అయ్యా మా దాంపత్య జీవితాల్లోనూ తండ్రి నీ ఐక్యతను మేము కాపాడుకొని నీతో ఐక్యపరచబడి తండ్రి నీ వాక్యాన్ని వెంబడించి ప్రతి ఆశీర్వాదానికి తండ్రి మాలో నివసించే కృపను మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా అట్టి ఐక్యతని ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరి మీద ప్రకటిస్తున్నాం ప్రభుత్వం. ముందుకు సాగిపోతున్నాం మీరే తండ్రి. అయ్యా ఎలాగ తండ్రి పాపం ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది, ఈ రోజు నుంచి తండ్రి ఐక్యతను కాపాడుకోవాలనే నీతి మమ్మల్ని ప్రతిరోజు ప్రేరేపించే కృప మా అందరికీ దయచేయండి.
నజరేయుడైన యేసు నామమున అడిగి పొందుకొని ఆమె. గాడ్ బ్లెస్ యూ.